చూడండి, నీటిలో మనం తాగే నీటిలో ఏముంటాయి? మనకు కావాల్సిన ఏంటి? మినరల్స్, అంటే తెలుగులో ఖనిజ లవణాలు. మనం తాగే నీళ్ళలో ఖనిజ లవణాలు ఉండాలి, అవునా కాదా? మరి ఉన్నాయా? చూద్దాం. ఉన్నాయా? ఉన్నాయి. కరెంట్ ఎట్లా పాస్ అవుతుందమ్మా? ఖనిజ లవణాలు ఉంటేనే మనకు కరెంట్ పాస్ అవుతుంది. అట్లనే మన బాడీలో మన ఆర్గాన్స్ అన్నీ మూవ్ అవ్వాలంటే తాగే నీళ్ళలో ఖనిజ లవణాలు ఉండాలి, అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం. మరి ఇది నవీన్ సార్ వాళ్ళ బోర్ నీళ్ళు మనం తాగుతామా? బోర్ నీళ్ళు మనం తాగుతామా ఖనిజ లవణాలు కావాలంటే? ఇవాళ రేపు తోటలోకి వచ్చే ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని, సైకిల్ వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నూతన నీళ్ళు తాగుతలేరు, ఫిల్టర్ నీళ్ళే తీసుకురమ్మంటున్నారు, అవునా కదా? ఇంతకుముందు ఎంత దూరం మీద నడిచిపోయి అక్కడ ఉన్న తోటల నీళ్ళే తాగేవాళ్ళు. ఇప్పుడు బండ్ల మీద దించి రావాలా, ప్లస్ ఫిల్టర్ నీళ్ళు తీసుకురావాలి. మరి ఆ ఫిల్టర్ నీళ్ళు చూడండి, నవీన్ సార్ మన కోసం ఎంత బాక్స్ పెట్టిండు ఫిల్టర్ నీళ్ళది. ఆ ఫిల్టర్ నీళ్ళ పరిస్థితి చూడండి. ఇది నవీన్ సార్ మన కోసం తీసుకొచ్చిన ఫిల్టర్ నీళ్ళు. ఉన్నాయా? మరి ఫిల్టర్ నీళ్ళల్లో ఏమైనా ఖనిజ లవణాలు ఉన్నాయా? మరి ఇలాంటి నీళ్ళని తాగితే మనకి ఉపయోగం ఉందా? పీల్చి పిప్పి చేసిన నీళ్ళు దాహానికి తప్ప దేహానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం అందరం అవే తాగుతున్నాం. సీఎం అంటే చూడండి, మనం ఏ విధంగా అయితే ఫిల్టర్ నీళ్ళని తాగుతున్నామో అవి ఫిల్టర్ కాదు, ఓన్లీ ప్యూరిఫైర్. ఓన్లీ ఫిల్టర్ అంటే ఎట్లా అంటే, ఓ ప్లాస్టిక్ డబ్బా తెచ్చి పెడతారు, అక్కడ అలా ఒక రౌండ్ దింపేస్తారు. వచ్చిన నీళ్ళను మనకి ఎలాంటి మలినాలు తీసేస్తున్నాం అంటున్నారు, కానీ బాడీకి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా తీసేస్తున్నారు. మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, అలాంటి ఖనిజ లవణాలు తీసేయకుండా ఎన్నో కొన్ని మిగిలించి స్వచ్ఛమైన నీళ్ళను మనకి ఇస్తుంది. వాటర్ ప్యూరిఫైర్ ఇది గనక మనం మన ఇంట్లో పెట్టించుకున్నట్టయితే స్వచ్ఛమైన తాగునీళ్ళను తాగిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఎక్కువ క్వాంటిటీలో 70% వాటరే అవసరము. అది అన్నం కొంచెమే తింటాం, వాటరే మనకు ఎక్కువ యూజ్ అవుతుంది. బ్రెయిన్కి కానీ, లివర్కి కానీ, కిడ్నీలకు కానీ, ఐస్ కానీ, ప్రతిదానికి వాటరే ఎక్కువ యూజ్ అవుతుంది. మరి అలాంటి మన ఆర్గాన్స్కు ఎలాంటి వాటర్ ఇస్తున్నాం? మనం కెమికల్ వాటర్ ఇస్తున్నాం. ఎలాంటి మలినాలు ఖనిజ లవణాలు లేకుండా ఓన్లీ పిప్పి నీళ్ళని ఇస్తున్నాం. దాంతో మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ చేయించుకుంటే దీనికి కాస్ట్ వచ్చేసి 33,795 రూపాయలు. అమ్మ అంటారు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతారు, బాత్రూమ్ టైల్స్ 20,000 వేయించుకుంటారు, కిచెన్లోకి వచ్చి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోండి అంటే అమ్మ అంటారు. మన బాడీ కన్నా ఎక్కువనా, మన ఆరోగ్యం కన్నా ఎక్కువనా డబ్బులు? మరి పెడతలేరా? బ్రాండెడ్ బట్టలు కావాలంటే 5,000 రూపాయలు కావాలి. పార్కింగ్ టైల్స్ అట ఇంటి బయట, గేట్ల పైన లైట్లు 5,000, 10,000. మరి మన బాడీలో ఉన్న ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఎన్ని లక్షలు కావాలి? పెడతారు, 50 లక్షలైనా పెడతారు, కానీ మనకి ఇచ్చే డోనర్ ఉండాలన్నా. డోనర్ ఉంటేనే కదా దానికి ఆ డబ్బులకు విలువ. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నాకు ఒక కిడ్నీ కావాలి, ఇచ్చేవాళ్ళు లేదు. అవసరం అది పనికొస్తాయి 1 కోటి రూపాయలు? పనికిరావు. కాబట్టి ఇటువంటి అన్నీ మనము నేచురల్గా వాడుకున్నట్టయితే మన బాడీలో ఎలాంటి డిసీజ్ రాకుండా, రోగాలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు.